ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి వేళ చేరివచ్చిన మీకందరికీ హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని గ్రంథంలో నుండి మరొకసారి ఒక వచన భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యముల, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఆ మాటలు గమనించండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మించవలెను. 31వ అధ్యాయం కూడా చదువుదాం. 31వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వరకు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వాళ్ళని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. మరొక వచనం చూడండి. 35వ అధ్యాయం 20-21 వచనాలు. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరలా మీ పాదముల దగ్గరికి వస్తూ ఉన్నాం. ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయండి. మీ దాసుని ఆదుకోండి, మీ దాసుని ఉపయోగించుకోండి. సంఘము క్షేమము పొందటానికి సహాయం చేయండి.
మీ ప్రియ కుమారునికి మాత్రమే మహిమను కలిగించుమని, ఆత్మ పలుకు మాటలను మాత్రమే పలకటానికి కృపనిమ్మని క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం ప్రారంభించాం. దేవుని గ్రంథములో దేవుని మందిరము, భక్తుల జీవితాలని గురించి ఆలోచన చేద్దామని ఉదయకాలం మనం మొదలుపెట్టాం. దేవుని గ్రంథాన్ని గురించినటువంటి మొట్టమొదటి ప్రస్తావన ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తాం. అక్కడే దేవుడు యాకోబుకు తన ఇంటిని చూపించాడు. తన సొంత ఇంటి నుండి బయటికి తీసుకొని వచ్చి దేవుని ఇంటిని చూపించాడు. దేవుని ఇంటిలో ఏముంటాయో ఉదయకాలం ఆలోచన చేశాము. ఇంకా చాలా సంగతులు అక్కడ ఉన్నాయి, అవేవి నేను జ్ఞాపకం చేయట్లేదు, అవసరాన్ని బట్టి నేను దాటి వచ్చేసాను. అక్కడ అది దేవుని మందిరం అయితే అక్కడ కృప ఉంటుంది. కృప ఉన్నప్పుడు అక్కడ అతిశయం ఉండదు అని జ్ఞాపకం చేసుకున్నా. దేవుని ఇంటిలో దేవుని లేఖనాధికారాన్ని చూశాడు. అక్కడ లేఖనము మాత్రమే అధికారం కలిగింది. మన స్వంత ఇష్టాలు, అభిప్రాయాలు, ఆలోచనలు దేవుని ఇంటిలో ప్రవేశపెట్టడానికి కానీ చొప్పించటానికి కానీ మనం ప్రయత్నం చేయకూడదు. దేవుని ఇంటిలో లేఖనాధికారమే అత్యున్నతమైన అధికారం అని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, యాకోబు దేవుని ఇంటిలో దేవుని యాజమాన్యాన్ని చూశాడు. సంఘాలు ఏ మనుష్యునివి కావు, సంఘము దేవునిది. రక్తము కార్చినవాడు ఆయన, కొన్నవాడు ఆయన, సంపాదించుకున్నవాడు ఆయన. మన కాలంలో ఆయన అనుమతించిన కాలం మనం ఒక పనిని నెరవేర్చి భూమి మీద మనం వెళ్ళిపోతాం తప్ప సంఘాలు ఏ మనుషునివి కావు. నేను ఈరోజు ఉంటాను, రేపొద్దున వెళ్ళిపోతాను, కానీ ఎమేనూరులో సంఘం అలాగే ఉంటుంది. ఆ సంఘము నాది కాదు, మరెవరిది కాదు, సంఘము దేవునిది అనే మాట ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 25వ అధ్యాయంలో మోషే కాలములో, లేకపోతే మోషే నిర్మించిన దేవుని మందిరాన్ని, చెప్పాలంటే ప్రత్యక్షపు గుడారాన్ని మనం 25వ అధ్యాయంలో చూస్తాం. ఈ 25వ అధ్యాయంలో అంటే దేవుని మందిరం మోషే కాలములో దేవుని మందిరముతో ఈ భక్తునికి ఉన్న సంబంధం, లేకపోతే ఆ కాలములో వ్యక్తులకు దేవుని మందిరానికి ఉన్న సంబంధాన్ని మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం. ఉదయకాలం జ్ఞాపకం చేసినట్టుగా పాత నిబంధన కాలపు భక్తుల జీవితాలన్నీ మందిర కేంద్రితమైనవి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు మందిరముతో ముడిపడి ఉంటాయి. ఆ మందిరము వాళ్ళ జీవితాలలో చాలా ప్రధానమైనటువంటి భాగం. మనకు ఆప్షన్, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, పరిచర్య చేయొచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళకి అట్లా కాదు, అది కండిషన్. తప్పనిసరిగా దేవుని మందిరం వాళ్ళ జీవితాలలో భాగం. వారి భార్య, కుమారుడు, కుమార్తె, దాసుడు, పరదేశి, ఇంట ఉండు వారు ఎవరైనా సరే తప్పనిసరిగా ఏటా 3 సార్లు ముమ్మారు దేవుని మందిరమునకు రావాలన్నది దేవుని ఆజ్ఞ. అది కండిషన్. తప్పనిసరిగా పాత నిబంధన భక్తుల జీవితాలు మందిరముతో ముడిపడి ఉన్నాయి. 25వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములు, అనగా దేవుని మందిర నిర్మాణములు, ఇక్కడే మనం చదువుకుంటాం కదా 8-9 వచనాల్లో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అన్నాడు. మీరు పైన గమనించండి, నేను అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోలేం, కానీ ఊరికలా జ్ఞాపకం చేస్తాను. 23 వరకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. 23వ అధ్యాయం వరకు ఆయన వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు, ఆజ్ఞలు చెబుతూ వచ్చాడు. 23వ అధ్యాయంలో 24లో తన మహిమను చూపించాడు. 24లో తన మహిమను చూపించాడు. 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీల సర్వ సమాజాన్నంతటినీ పిలిపించి ఇలా చెప్పు మోషే అని చెప్పాడు. ఏమని చెప్పమన్నాడంటే ఆయన, ఇంతవరకు వినండి పిల్లలు, కొంచెం చూడండి.
ఇంతవరకు ఉన్న పరిస్థితి ఏంటంటే అవన్నీ ఆజ్ఞలు, కంపల్సరీ, తప్పనిసరిగా ఇలా చేయవలెను, ఇలా ఉండవలెను, ఇలా చేయవలెను, ఇలా ఉండవలెను, మీరు ఇలా జరిగించకూడదు, ఇలా చేయాలి, ఇది తేవాలి, ఇవన్నీ ఆజ్ఞలు కనిపిస్తాయి. ఎక్కడి వరకు? 24వ అధ్యాయం వరకు. 25వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో వినండి 25వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ఆజ్ఞ లేదు. ఆయన ఒక మాట అన్నాడు 2వ వచనంలో, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద అన్నాడు. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద అన్నాడు. అంటే ఇక మీ ఇష్టం అని అన్నాడు. మీకు ఇష్టమైతేనే తీసుకురండి, మీకు అనుకూలమైతేనే తీసుకురండి. ఇక్కడ ఆజ్ఞ లేదు, వారి ఇష్టానికి, వారి అభిప్రాయానికి వదిలేశాడు. ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నది ఏంటంటే, మోషే కాలములో దేవుని మందిరం, దాని నిర్మాణములో దేవుడు కోరుకున్నదేంటి? ద డిజైర్ ఆఫ్ గాడ్. మందిర నిర్మాణములో, దేవుని పనిలో దేవుడు ఎలా నిర్మించాలని చెప్పాడు, ఆయన నిర్మించాలని కోరుకున్నది ఎలా? పని జరగాలి అంటే, మందిర పని జరగాలంటే, దేవుని పరిచర్య జరగాలి అంటే ఆయన 3 విషయాలు ఆయన కోరుకున్నాడు. 3 థింగ్స్ మనకు కనిపిస్తాయి. ఆ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పని జరగటానికి ఆయన కోరినది 3. ఈ 3 కూడా కుటుంబ సంబంధమైనవే. ఈ 3 కూడా కుటుంబ సంబంధమైనవే. దేవుని పనితో, అయ్యా దయచేసి వినండి, రాత్రి దేవుని పనిలో కుటుంబాల పాత్ర ఉంది. ఇది ఈనాడు కాదు, సంఘంలోనే కాదు, కొత్త నిబంధన సంఘంలో కాదు, పాత నిబంధన కాలంలో కూడా దేవుని మందిర నిర్మాణములో కుటుంబాలు భాగస్వామ్యాన్ని వహించాయి. వారు కలిసి పనిచేశారు. వింటున్నారా? వారు కలిసి పనిచేశారు. మోషే ఒక్కడే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టలేదు. ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క పాత్ర ఉంది. దేవుని పరిచర్యలో బాధాకరమైన సంగతి ఏంటంటే, పని, పరిచర్య, సేవ మన కుటుంబాలలో నుండి దూరమైపోయింది. ఏదో కొన్ని పరిమితమైన కుటుంబాలు, లెక్కకి 1 లేదా 3 కుటుంబాలు, 4 కుటుంబాలు, లేకపోతే ఒక 7 కుటుంబాలు పరిచర్యలో భాగస్వామ్యాన్ని వహిస్తున్నాయి. దేవుని మందిరములో, దేవుని సేవలో ఏ భాగస్వామ్యము లేని, ఏ పాత్ర లేని, ఏ పని లేని కుటుంబాలే ఎక్కువ. జస్ట్ వస్తారు, వెళ్ళిపోతారు. సేవలో వారి భాగస్వామ్యము లేదు, సేవలో వారి పాత్ర ఉండదు. చాలా కుటుంబాలు ఉన్నాయి. నేటి దినాల్లో కొన్ని సంఘాల్లో, కొన్ని కుటుంబాలు మాత్రమే సంఘాల్లో సేవలో వారి పాత్ర ఉంటుంది, వారి భాగస్వామ్యం ఉంటుంది. మరికొన్ని కుటుంబాలు ఎలాగంటే, భర్త మాత్రమే భాగస్వామ్యం ఉంటుంది, భర్త మాత్రమే పనిచేస్తాడు చురుగ్గా, భార్య పిల్లల పాత్ర ఉండదు సేవలో. కొన్ని చోట్ల భార్యలు ఉంటారు, భర్తలు పిల్లల పాత్ర కొన్ని చోట్ల ఉండదు. కానీ దేవుని హృదయ వాంఛ 25వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, 1వ వచనం, 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఎవరితో చెప్పమన్నాడు ఆయన? ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద అన్నాడు. ప్రతి మనుషుని యొద్ద. ఈ ప్రతి మనుషుని యొద్ద నువ్వు తీసుకోవాలి. నిర్మాణములో వీరందరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి మనుష్యుని భాగస్వామ్యం. వారు కూడా మనఃపూర్వకంగా అర్పించేవారు అన్నాడు. ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ఎవరెవరి జోక్యం వహించారు, ఎవరెవరు ఈ పరిచర్యలో పాలు పొందారు, ఒక 3 విషయాలు లేఖన భాగాల్లో నుండి మనం ఆలోచన చేసి ముందుకెళ్దాం. చూడండి, మొదటి విషయం మనం చదువుదాం. 35వ అధ్యాయం 25వ అధ్యాయంలో మోషేకు దేవుడు ఏమైతే చెప్పాడో వింటున్నారా? 25వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఏదైతే చెప్పాడో కొండ మీద వినండి. కొండ దిగి వచ్చిన తర్వాత అదే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. 25వ అధ్యాయంలో ఉన్నది కొండ మీద దృశ్యాలు. ఎవరెవరు మాట్లాడుతున్నారు అక్కడ? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 35లో మోషే ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుతున్నాడు. సేమ్ మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కొండ మీద చెప్పిన దాన్ని 35వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. ఎక్కడి నుండి? 1వ వచనం నుండి 19వ వచనం వరకు ప్రభువు చెప్పిందంతా చెప్పాడు. అయిపోయిన తర్వాత వర్తమానం అయిపోయింది. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పిలిపించాడు, వారికి వర్తమానాన్ని అందించాడు. వర్తమానం ఇచ్చిన తర్వాత 20వ వచనంలో ఏం జరిగిందో చూడండి.
ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను. ఎక్కడికి పోయి ఉంటారు చెప్పండి? ఇశ్రాయేలీయుల సమాజం అంతా మళ్ళీ వెళ్ళిపోయింది. వాక్యం విన్నది మోషే దగ్గర, మోషే చెప్పిన వర్తమానం విన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు చెప్పండి? మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు, వాక్యం విన్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? బస్ స్టాండా? ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళింటారు? వారి గుడారాలకు. ఆనాడు వారి గుడారాలు ఉన్నాయి, వారి గుడారాలకు వెళ్ళారు. గుడారాలకు వెళ్ళిన తరువాత వారి గుడారాలలో ఏమి జరిగిందో 20వ వచనం నుండి రాయబడింది. చూడండి ఒకసారి. 21వ వచనం. వెడలిపోయెను తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. ఎవరెవరు ఏమేమి తేవాలో ఏమేమి తెచ్చారో 22వ వచనంలో రాయబడింది. 22లో స్త్రీలు కానీ పురుషులు కానీ, 23లో నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. ఇప్పుడు వినండి, వాక్యం విని గుడారంలో వీళ్ళంతా ఏం చేసింటారు? భార్యాభర్త మధ్య ఏం జరిగింటుంది? సంభాషణ జరిగింది. ఎక్కడా? గుడారములో. ఇప్పుడు చెప్పండి, వారి మనస్సులు రేపబడ్డాయి అనంటే ఎవని మనస్సు వాని ప్రేరేపించనో, ఎవని హృదయము వాని రేపెనో అనే మాట మనం చూస్తాం 21లో. నేను ఇలా చెప్తాను, అవి రేపబడిన హృదయాలు కొంచెం మార్చి మనం మాట్లాడుకుందాం. అవి దేవుని చేత ప్రేరేపించబడిన గుడారాలు. ఏ గుడారమైతే ఆయన చేత రేపబడిందో, ఏ ఇల్లైతే ఆయన చేత ప్రేరేపించబడిందో, వారు ఆయన పనిలో పాలు పంపులు పొందారు. వారి పాత్ర మనకి ఎక్కడ కనిపిస్తుంది? కొంచెం నెమ్మదిగా మనం ఆలోచించేద్దాం. గుడారాలలో వారు రేపబడ్డారంటే వారు ఒక పని చేశారు. వింటున్నారా జాగ్రత్తగా? వారు ఒక పని చేశారు. మొదటి 19 వచనాలలో ఉన్నటువంటి వర్తమానాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? దేన్ని తీసుకెళ్లారు? వాక్యాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మోషే లేఖనం, మోషే చెప్పిన వాక్యం ఎక్కడికి వెళ్ళింది? వారి ఇళ్లకు చేరింది, వారి గుడారాలకు చేరింది. కాబట్టి వారు పని చేశారు, వారు రేపబడ్డారు. వినాలి, దయచేసి వినండి. వాక్యం వారి గృహాలను చేరింది. వాక్యం మందిరములో మాత్రమేనా? మీ ఇళ్లకు వెళ్ళిందా? మీ గృహాలలో చర్చ జరిగిందా? ఉదయం అన్న ఇంకో కోణంలో చెప్పాడు, మీరేం మాట్లాడుతున్నారు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అని. మన గృహాలలో ఒక వర్తమానము విని ఇంటికి వెళ్ళిన తర్వాత దేని గురించి చర్చిస్తున్నాం అని అన్నాడు ఉదయం అన్న. వాస్తవానికి వీళ్ళేం చేశారు చెప్పండి? వారు వాక్యమును గురించి చర్చించారు, వారు వాక్యాన్ని గురించి ఆలోచన చేశారు, కుటుంబాలుగా కలిసి నిర్ణయాలు తీసుకున్నారు. నేనేం నమ్ముతానంటే, ఒక స్త్రీ మేక వెంట్రుకలు తెచ్చింది, సొంతంగా తెచ్చిండదు. ఎవరు అనుమతించింటారు? భర్త అనుమతించింటాడు. ఒక యవనస్తుడు బంగారు తెచ్చింటాడు, సొంతంగా తెచ్చిండడు. ఎవరితో చర్చించింటాడు? తల్లిదండ్రులతో చర్చించాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యం వాళ్ళ మధ్య పనిచేసింది. వినండి, నేడు దేవుని అత్యున్నతమైనటువంటి సేవలో పాలు పొందుతున్న కుటుంబాలు ఇవే. లేఖనాన్ని ఇంటికి తీసుకెళ్తున్న వాళ్ళు, వాక్యాన్ని తమ గృహాల యొద్దకు తీసుకొని పోతున్నవారు. వారి గృహాలు రేపబడ్డాయి.
అవి రేపబడిన గుడారాలు, అవి రేపబడిన హృదయాలు. ఆ రేపబడిన హృదయాలు, ఆ రేపబడిన గుడారాలు ఆయన పనిలో వారు పాలు పొందారు. వారి పాత్ర కనిపిస్తుంది. వారు కలిసి పనిచేశారు. మందిర నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని మనం చూస్తాం. ఈ రాత్రి సోదరుడా సోదరి, వాక్యం వారి గృహాలను చేరింది. గృహాలను చేరగా అక్కడ జరిగిన సంభవాలే కింద వచనాల్లో రాయబడ్డాయి. చూడండి ఏం జరిగింది. చూడండి 21వ వచనం. తరువాత ఎవని హృదయము వానిని రేపెను అనంది. దేనికి రేపబడ్డాయి? హృదయాలు రేపాడు, లేఖనం రేపింది. వినండి, వాక్యం వారి కుటుంబాలను రేపింది. వాక్యం వారి గుడారాలను రేపింది. వాక్యం వారి తల్లిదండ్రులను రేపింది. వాక్యం వాళ్ళ పిల్లలను రేపింది. ఆనాడు ఇశ్రాయేలు సమాజములో లేఖనము చేత గుడారాలు కదిలించబడ్డాయి, రేపబడ్డాయి. వాక్యము వారిని రేపగా కొన్ని తీర్మానాలు జరిగాయి. అక్కడ చూడండి ఏమేం జరిగాయో. ఒకటి మనం చదువుదాం. మొదటి విషయం అక్కడే రాయబడింది. చూడండి 21వ వచనంలో, ప్రత్యక్షపు గుడారపు పని యొక్క గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును. ఇప్పుడు చెప్పండి ఏ నిర్ణయం జరిగింది? రేపబడిన వారు సేవ కొరకై నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, వాక్యం వారి గృహాలను చేరగా, వాక్యం వారి గృహాలను చేరగా, వాక్యం వారి గుడారాలను చేరగా ఆ కుటుంబం సేవకై పూనుకున్నారు, సేవకై తీర్మానించుకున్నారు. ఏ కుటుంబం లేఖనాన్ని ఇంటికి తీసుకెళ్తుందో అక్కడ నుండి సేవ ప్రారంభమవుతుంది. వారు సేవకై పురికొల్పబడతారు. వారు సేవలో భాగస్వాములు అవుతారు. వారు సేవా పాత్రలుగా ఉపయోగించబడ్డారు. లేఖనం వారి గుడారాలను రేపింది. లేఖనం వారి హృదయాలను, వారి గుడారాలను రేపింది. సేవ కొరకై రేపబడ్డారు. ఒకటి, సేవా సంబంధమైన నిర్ణయాలు ఇంట్లో జరిగిపోయాయి. భార్య, భర్త, పిల్లలు కలిసి కూర్చొని లెట్ us వర్క్ టుగెదర్, కుటుంబంగా కలిసి పనిచేద్దాం. సేవ కొరకై తీర్మానాలు జరిగిపోయాయి. మాత్రమే కాదు, రెండవది ఇంకొకటి జరిగి చూడండి ఏం జరిగిందో. అక్కడే ఉంది 21వ వచనంలో, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి అని. ఇప్పుడు చెప్పండి, వాక్యం వారి గుడారాలను చేరింది, వాక్యం వారి హృదయాలను చేరింది. వాక్యం వారి హృదయాలను చేరగా, వాక్యం వారి గుడారాలను చేరగా వారు రేపబడగా వారు సేవ కొరకై తీర్మానం చేశారు. మాత్రమే కాదు, వాక్యం వాళ్ళ బీరువాల్ని కూడా చేరింది. అవునా? బంగారు బయటకు వచ్చింది, అర్పణ వెండి బయటకు వచ్చింది, మేక వెంట్రుకలు బయటకు వచ్చాయి, సముద్ర వత్సల తోళ్ళు బయటికి వచ్చాయి. ఎవరి దగ్గర ఏముందో అవన్నీ బయటకు వచ్చాయి. వాక్యము ప్రేరేపించగా, దయచేసి వినండి, వాక్యం వారి గుడారాలను చేరింది, వాక్యం వారి నిర్ణయాలను చేరింది. మాత్రమే కాదు, వాక్యం వారి ధనము దగ్గరికి కూడా వెళ్ళింది, వారి ధనాన్ని కూడా ప్రేరేపించింది. విశ్వాసం అనేది హృదయానికి మాత్రమే కాదట చేరాల్సింది. విశ్వాసం అనేది మన ధనము యొద్దకు కూడా వెళ్ళాలట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ గుడారాలు రేపబడ్డాయి, ఆ గుడారాలు రేపబడ్డాయి సేవ కొరకై. కారణం ఏంటంటే వాక్యం వారి గుడారములను చేరింది. మాత్రమే కాదు, వాక్యం వారి నిర్ణయాలపై ప్రభావాన్ని చూపించింది. మాత్రమే కాదు, వాక్యం వారి సొమ్మును కూడా చేరింది. వాక్యం యొక్క ప్రభావం వల్ల ధనముపై పడింది. లేఖనం చాలామంది వాక్యం దగ్గర హృదయాల దగ్గర ఓకే, హృదయాలు ఓకే, కుటుంబాలు ఓకే, సేవ ఓకే, వాక్యం ఒక చోటికి వెళ్ళదు. అది భయంకరమైన ఇనుప ప్రాకారాలు కట్టింటారు దాని చుట్టూ. వాక్యం అక్కడికి మాత్రం పోదు. ఎక్కడికి? బంగారు దగ్గరికి పోదు, వెండి దగ్గరికి పోదు,
ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు దగ్గరికి పోదు, సన్ననార దగ్గరికి పోదు, నీల ధూమ్ర రక్త వర్ణముల దగ్గరికి పోదు, మేక వెంట్రుకల దగ్గరికి పోదు, తుమ్మకర్ర దగ్గరికి పోదు. దేని దగ్గరికి పోదు? ఇళ్ళ దగ్గరికి వెళ్తుంది, గుడారాల దగ్గరికి వెళ్తుంది, హృదయాల దగ్గరికి వెళ్తుంది, సేవ కొరకై వెళ్తుంది. రాంది ఎక్కడికి? ఎక్కడికి? నువ్వు 100 వర్తమానాలు చెప్పండి, ఏ మార్పు ఉండదు. మోషే కాలములో దేవుని మందిర నిర్మాణములో వాక్యము చేత రేపబడిన గుడారాలున్నాయి. భార్య భర్త పిల్లలు కలిసి నిర్ణయాలు చేశారు. ఎవరెవరు ఏమి చేయగలరో అది చేశారు, ఎవరెవరు ఏమి ఇవ్వగలరో అది ఇచ్చారు. మీరు మరొక విషయం చూడండి, బాగా గమనించండి. 25వ అధ్యాయం ఒకసారి చూడండి. 25వ అధ్యాయానికి రండి. 25వ అధ్యాయం. ఆయన ఏం తెమ్మన్నాడు? 3వ వచనం, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా, అంటే ఏమేమి కావాలో చెప్పింది కూడా ఎవరు? ఆయనే. ఏమేమి కావాలో ఆయనే చెప్పాడు. ఏవేవి అక్కడ ఉంది? బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణాలు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర బసల తోళ్ళు, తుమ్మకర్రలు, తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారాలు, లేత పచ్చలు, ఎఫోదు, పతంగమునకు చెక్కు రత్నములు అనునవే అని అన్నాడు. ఇప్పుడు తేవాల్సింది ఆయన ఆజ్ఞాపించినవి తేవాలన్నా, వీరికి ఇష్టం వచ్చినవి తేవాలన్నా? అవసరమైనవి తేవాలన్నా, అవసరం లేనివి తేవాలన్నా? అవసరం లేనివి అర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు. బ్రదర్, సోఫా వాడట్లేదు బ్రదర్, మా ఇంట్లో మూలకుండి దుమ్ము పట్టిపోయింది, పోయి మందిరంలో వాడుకోండి బ్రదర్. నిజంగా అన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సోఫా దుమ్ము పట్టింది, వాడట్లా, మందిరంలో దేవుని పనికి వస్తుందేమో, వాడండి. ఆయనకు అవసరమైనవి ఎంతమంది ఇస్తున్నారు? ఆయన కోరినవి ఎంతమంది ఇస్తున్నారు? ఏమేమి ఆయన అడిగినవే అర్పించారు, ఆయన ఆజ్ఞాపించినవే అర్పించారు. లేఖనం చాలా తేటగా చెప్తా ఉంది. ఏమి ఇవ్వాలో లేఖనం చాలా తేటగా చెప్తుంది. నీకు తెలియందేం కాదు. చాలామంది అంటారు డబ్బును గురించి ప్రసంగించకూడదు ప్రసంగికులు అని. నేను ఒక చోట చదివాను, డబ్బును గురించి అంటే మాకివ్వమని ఏం చెప్పట్లా, దేవుని పని కొరకు ఇవ్వమని చెప్పటం. ఇక్కడ 2000 వచనాలు విశ్వాసాన్ని గురించి మాట్లాడితే, క్షమించండి, 500 వచనాలు విశ్వాసాన్ని గురించి మాట్లాడితే, 500 వచనాలు ప్రార్థనను గురించి మాట్లాడితే, 2000 వచనాలు డబ్బును గురించి మాట్లాడుతుందంట లేఖనంలో. యేసుక్రీస్తు చెప్పినటువంటి 36 ఉపమానాల్లో 15 ఉపమానాలు కూడా ఆర్థిక సంబంధమైనవే. ప్రభువే మాట్లాడారు ఆర్థికమైన విషయాల్లో. ప్రియులరా, ఈ రాత్రి ఆలోచన చేయండి. లేఖనం మోషే అందించిన వర్తమానం వారి గుడారాలను చేరింది. నాకు ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. రెండవది, వారి నిర్ణయాలను చేరింది, సేవ కొరకై తీర్మానాలు చేశారు. మూడవది, వారి సొమ్ము దగ్గరికి కూడా చేరింది. అక్కడ కూడా వాక్యం పనిచేసింది. నా ప్రశ్న సూటిగా మనందరికీ, వాక్యం మీ ధనము దగ్గరికి చేరిందా? వాక్యం మీ బంగారును చేరిందా? వాక్యం మీ వెండిని చేరిందా? వాక్యం మీ బీరువాలను చేరిందా? వాక్యం మీ బ్యాంక్ బ్యాలెన్స్లను చేరిందా? ఆలోచన చేయండి. నాటి మందిర నిర్మాణములో ఉపయోగించబడ్డవారు ఎవరు? రేపబడిన గుడారాలు, రేపబడిన హృదయాలు అంటున్నారు కదా. నేను రేపబడిన గుడారాలు. ఏ గుడారాలలో చర్చ జరిగిందో వారు ఇళ్లకు వెళ్ళి ఆలోచించి నిర్ణయం తీసుకొని మోషే దగ్గరకు అర్పణలు తీసుకొచ్చారు, సేవా సంబంధమైన తీర్మానాలు చేశారు. ఎవరు ఏమి చేయగలరో అవి చేయటానికి వారు ముందుకు వచ్చారు. సో నెంబర్ 1, మోషే మందిర నిర్మాణములో, ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో ఉపయోగించబడింది ఎవరు? రేపబడిన గుడారాలు. మన కుటుంబాలు రేపబడాలి, వాక్యము మన ఇళ్లకు వెళ్ళాలి. వారు ఇంటికి తీసుకెళ్లారు వాక్యాన్ని. ఒక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది, చూడండి. ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం లూకాసు వార్తలో, లూకాసు వార్త 24వ అధ్యాయం. చాలాసార్లు వర్తమానాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం, కానీ వాస్తవానికి ఎక్కడికి చేరాలో చూడండి. 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు
మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఎక్కడ? గుడారములో వాక్యమును గురించిన సంభాషణ చేశారు ఆ ఇద్దరు. వాక్యాన్ని గురించిన చర్చ చేశారు ఆ ఇద్దరు. ఇంటికి వెళ్ళి మీ కుటుంబాలతో సంభాషిస్తున్నారా వాక్యాన్ని గురించి? మీ భార్య పిల్లలతో సంభాషిస్తున్నారా వాక్యాన్ని గురించి? వాక్యం వారి గుడారాలకు చేరింది, వాక్యం వారి గృహాలకు చేరింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ గుడారాల యొద్దకు వాక్యము చేరతదో, ఏ ఇండ్ల యొద్దకు వాక్యాన్ని చేరతదో ఆ గుడారాలు రేపబడతాయి. సేవ కొరకై పూనుకుంటారు, ఆయన కొరకు అర్పించటానికి తెగిస్తారు, త్యజిస్తారు, ఆయన కొరకై పనిచేస్తారు. అది మోషే కాలములో మందిర నిర్మాణములో రేపబడిన గుడారాల పాత్ర ఉంది. నేడు దేవుని సేవలో మీ పాత్ర ఉందా? సేవా సంబంధమైన నిర్ణయాలు జరుగుతున్నాయా? దేవుని కొరకై అర్పిస్తున్నారా? దేవుని కొరకై ఇవ్వగలుగుతున్నారా? రేపు మరొక సంగతి ఉంది, దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇప్పటికి దాటి వెళ్దాం. రెండవది చూద్దాం. చూడండి, సేవలో మందిర నిర్మాణంలో రేపబడిన గుడారాలు ఉన్నాయి మాత్రమే కాదు. రెండవ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 33వ అధ్యాయం నిర్గమాకాండం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 31వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని అని అన్నాడు. వీరికి ఒక పేరు పెట్టాడు ప్రభు. వారివి రేపబడిన హృదయాలైతే వీరెవరో చూడండి. 31వ అధ్యాయం అక్కడే కింద వచ్చిన భాగంలో వారెవరో చెప్పాడు. 6వ వచనం మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు ఏమన్నాడు? ఆ జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అని అన్నాడు. అవి రేపబడిన హృదయాలు. ఇవి ఏ హృదయాలు? ఇవి జ్ఞాన హృదయాలు. ఎవరు వీరు? పైన చెప్పాడు 31వ వచనంలో, 31వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, యూదా గోత్రములో ఊరు మనుమడు ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని అన్నాడు. 6వ వచనంలో ఏమన్నాడు? దాను గోత్రములోని అహీసామా కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని అన్నాడు. ఎవరు వీరు? నేను ఇలా చెప్తాను, గుడారాలున్నాయి, గృహాలున్నాయి. మందిర నిర్మాణములో మాత్రమే కాదు, మందిర నిర్మాణములో వారి కుమారులు ఉన్నారు, వారి యవ్వనులు ఉన్నారు, కుటుంబాలు చేరాయి మాత్రమే కాదు, వారి కుమారులు చేరారు. హూరు మనుమడు ఊరు కుమారుడు, అహీసామాకు కుమారుడైన అహోలియాబు. వారి యవ్వనులు, వారి కుమారులు మందిర పనిలో భాగస్వాములయ్యారు. ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో వారి పాత్ర ఉంది. స్ట్రైట్ క్వశ్చన్ ఇది. మన పిల్లల పాత్ర దేవుని పనిలో, దేవుని సేవలో ఉందా? ప్రత్యక్షపు గుడారపు నిర్మాణంలో వాళ్ళ పిల్లలు ఉన్నారు. హూరుని అడిగితే చెప్తాడు మా మనమడు ఉన్నాడు అని, ఊరుని అడిగితే చెప్తాడు నా కుమారుడు ఉన్నాడని, అహీసామాకును అడిగితే చెప్తాడు నా కుమారుడు ఉన్నాడని. మీ పిల్లలేరి? దేవుని మందిర సేవలో ఆనాడు యవనస్తులు ఉన్నారు, కుమారులు ఉన్నారు. వారు పరిచర్యలో భాగస్వాములయ్యారు. వారు చేసిన పని చాలా అద్భుతమైంది. చూడండి, ఊరకల సమాచారాన్ని మాత్రమే నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. తమ పిల్లలను, ప్రభు తన పిల్లలను, వారి పిల్లలను ఆయన తన పనిలో కోరుకున్నాడు, పరిచర్యలో ఆయన కోరుకున్నాడు. వారు ఉపయోగించబడ్డారు, మందిర పనిలో వారు ఉపయోగించబడ్డారు. విచారం, మన పిల్లలు ప్రభు పనిలో లేకపోవటం. ఆయన వారిని కోరుకున్నాడు. నేను బెసలేలను పిలిచి తిని,
నేను అహోలియాబును తోడు చేసేతని. వారి పిల్లలు వచ్చారు, పరిచర్యలో వారి భాగస్వామ్యం ఉంది. ఏం చేశారు? వాళ్ళకు ఒక పేరు పెట్టాడు ఆ కుమారులకు. వారు జ్ఞాన హృదయులు అని అన్నాడు. ఏంటి జ్ఞాన హృదయులు అంటే? జ్ఞాన హృదయాల లక్షణాలు కూడా అక్కడ రాయబడ్డాయి. ఆ పిల్లలు ఎంత అద్భుతమైన వారో చూడండి. మందిర పనిలో ఆయన వాడుకున్న ఆ యవ్వనులకున్న లక్షణాలు ఒక 3 కనపడతాయి అక్కడ. దేవుని మందిర నిర్మాణములో నేడు మన గృహాలలో వాడుకునే పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఒక 3 చెప్పాడు దేవుడే మోషే ద్వారా. ఆ 3 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి చూడండి, 5వ వచనం, 31వ అధ్యాయం 5వ వచనం, 31వ అధ్యాయం లేకపోతే 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరిలో జ్ఞానమును ఉంచి ఉన్నాను అన్నాడు. జ్ఞాన హృదయులు అంటే ఏమీ లేదు, ఆజ్ఞాపించింది చేసేవారే జ్ఞాన హృదయులు, అంతే, ఏమీ లేదు. ఆజ్ఞాపించింది చేసేవారే జ్ఞాన హృదయులు. ఆయన ఏమి ఆజ్ఞాపించాడో దాన్ని చేసేవారే జ్ఞాన హృదయులు. జ్ఞానం అంటే, జ్ఞాన హృదయం అంటే మనం ఏమో అనుకుంటాం. మనం లేఖన ప్రకారం ఆయన ఏమి ఆజ్ఞాపించాడో అలా చేసేవారే జ్ఞాన హృదయులు. సొలొమోను దీన్ని ఏమన్నాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథానికి రండి, 8వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం, 33. 8 ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి అని అన్నాడు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అంటే ఏంటి? ఉపదేశాన్ని నిరాకరింపకుండా ఉండటమే, వాక్యాన్ని తిరస్కరించకుండా ఉండటమే. ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉండగానే అంతరంగాల్లో నిరాకరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దీన్ని ఏమంటది లేఖనం? ఉపదేశాన్ని అంగీకరించడం జ్ఞానమైతే ఉపదేశాన్ని నిరాకరించడం ఏమవుతుంది? బుద్ధిలేనితనం అనొచ్చు కదా. బుద్ధిలేనితనం, జ్ఞానహీనులు, జ్ఞానశూన్యులు, వివేకము లేనివారు. ఉపదేశాన్ని మనము నిరాకరిస్తున్నామంటే మనము బుద్ధి లేని వారమని అర్థం. జ్ఞాన హృదయులు ఎవరు? ఆజ్ఞాపించినవన్నీ చేయువారు. మనమెవరం? మోషే మందిర నిర్మాణములో రేపబడిన హృదయాలున్నాయి, అనగా గుడారాలు ఉన్నాయి. మోషే మందిర నిర్మాణములో జ్ఞాన హృదయులు ఉన్నారు. జ్ఞాన హృదయులు అనగా ఎవరు వారు? ఉపదేశమును నిరాకరింపని వారు, ఉపదేశమును అంగీకరించి అవలంబించేవారు. నేడు ఆయనకు కావాల్సింది వేరే. ఉపదేశమును అవలంబించి అంగీకరించేవారు, వాక్యాన్ని అంగీకరించేవారు, చెప్పింది లేఖనం ఏమి చెప్తుందో అలాగున చేయువారే జ్ఞాన హృదయులు. యథార్థంగా చెప్పండి, ఇక్కడ మనమందరము కూర్చున్నాం, మన సంగతి ఏంటి? ఆయన తన దాసుల ద్వారా మాట్లాడుతుండగా, ఆయన లేఖనము ద్వారా నీతో మాట్లాడుతుండగా, నువ్వు వారి ద్వారా పలుకబడుతున్న లేఖనాన్ని నీ హృదయములోనే నిరాకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? నిరాకరించేవారు బుద్ధి లేని వారిని ఎన్నటికీ ప్రభు వాడుకోడు, వారు ఎన్నటికీ వాడబడరు కూడా. ఆయన విధేయులను ఉపయోగించుకుంటాడు, చెప్పింది చెప్పినట్టు చేసేవారిని. వారే జ్ఞాన హృదయులు. మాత్రమే కాదు, 2వ లక్షణం చూడండి. ఎవరిని జ్ఞాన హృదయులు అన్నాడు ప్రభు? మరొక్క మాట మనం చదువుదాం, అక్కడే చదువుకుందాం. 6వ వచనం చూడండి. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును ఏమన్నాడు? తోడు చేసితిని అన్నాడు. అహోలియాబును అతనికి, వినాలి, అతనికి తోడు చేసితిని అన్నాడు. వినండి, దయచేసి వినండి. తోడు చేసితిని అన్నాడు. ఎవరికి? బెస్లేలు. మనమైతే ఏం చేస్తాం? బ్రదర్ పని ఉంది, మీరు తోడుగా ఉండండి అంటే, ముఖ్యమైన ఆయన పని చేస్తే నేను ఆయన వెనకాల నేను ఆయన వెనకాల ఊరికి ఇట్లా నిలబడాలనా?
ఆయనకు నేను అసిస్టెంటా, ఆయన వెనకాల నేను పరిచారకున్నా, ఆయన చెప్పింది నేను చేయాలనా? అహోలియాబు పని బెసలేలుకు తోడుగా ఉండటమే. ఇలా చెప్పమంటారు, ఇలా చెప్తాను. జ్ఞాన హృదయులు అంటే పరిచర్యలో పరిచారకులకు పనిచేసే వారికి తోడుగా ఉండేవారు. వారు ఊరికి అలా నిలబడతారు. నేను ఒక్క మాట కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు తిప్పక్కర్లేదు, ఊరికి అలా చెప్తున్నాను. మొదటి 11 అధ్యాయాలు లేకపోతే 13 అధ్యాయం వరకు ఒకే వ్యక్తి కనబడతాడు. ఎవరతను? పేతురు. మొత్తం పేతురు ప్రసంగాలు మీరు వినండి. 2వ అధ్యాయంలో పేతురు యోహాన్లు కనబడతారు. 3వ అధ్యాయంలో పేతురు యోహాన్లు కనబడతారు. 4వ అధ్యాయంలో పేతురు యోహాన్లు కనబడతారు. 5వ అధ్యాయంలో పేతురు యోహాన్లు కనబడతారు. ప్రసంగించింది ఎవరు? ఊరికి నిలబడింది ఎవరు? ఒక్క ప్రసంగం ఉందా యోహాన్ది? ఏం చేశాడు? పేతురు యోహానులు ఎక్కి వెళ్ళుచుండగానుంటుంది, పేతురు యోహానులు నిలువబడి ఉండగానుంటుంది. పేతురు మాట్లాడుతుండగా యోహాను నిలబడ్డాడు. నీతో ఉన్నా నువ్వు కానీ బ్రదర్, నేను నీతో ఉన్నా నువ్వు కానీ. పరిచర్యలో, పనిలో, మందిర నిర్మాణములో, సంఘ సేవలో, సువార్త వ్యాపకములో యోహాను కేవలం నిలబడ్డాడు పేతురుతో. ప్రసంగించిన వాడెవరు? పేతురు. యోహాను ఊరికి నిలబడ్డాడు. యేసు రమ్మున అనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడినవాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి పౌలుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆయన భక్తుడైన లూకా. అది మొదలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట రాస్తాడు. లూకా మాత్రమే నా ఎత్త ఉన్నాడు. జీవిత కాలం పౌలును వెంబడించినవాడు లూకా. పౌలును దాటి వెళ్ళే ప్రయత్నం చేయలా. వెంట నిలవబడ్డాడు, తోడు నిలవబడ్డాడు. ఎపఫ్రోదీతు తోడు నిలవబడ్డాడు. తిమోతి తోడు నిలవబడ్డాడు. తీతు తోడు నిలవబడ్డాడు. ప్రభువు మిమ్మల్ని తోడు చేయటానికి, తోడుగా నిలవబడటానికి పిలిస్తే పరిచర్యలో తోడుగా సహకరించే వారే జ్ఞాన హృదయులు. నేను వారి హృదయములలో నేను జ్ఞానమును ఉంచి ఉన్నాను అన్నాడు. 10 నెలలు వెంబడిస్తే 11వ నెల దాటి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు కొంతమందిని వెంబడించడానికే పిలిచింటాడు. మరొక మాట చూడండి. మొట్టమొదట రక్షించబడింది ఎవరు? పేతురా? అంద్రేయ. అసలు పేతురును ప్రభు దగ్గరికి తెచ్చింది ఎవరు? అంద్రేయ. శిష్యుల జాబితా రాయబడిన ప్రతిసారి మత్తయి, మార్కు, లూకాలో మొదటి పేరు ఎవరి పేరు? మొదటి పేరు ఎవరిది? పేతురుది. అంద్రేయ పేరు తరువాత. అసలు అంద్రేయ మరుగున పడిపోయాడు. వారు సనిగినట్టు కానీ, వారు కోపగించుకున్నట్టు కానీ, వారు తిరుగుబడినట్టు కానీ, వారు నాయకులపై తిరగబడినట్లు కానీ, తిరస్కారం చేసినట్టు కానీ ఎక్కడా లేదు. వారు తోడుగా ఉన్నారు, అంతే. వారు తోడుగా ఉన్నారు. పరిచర్యలో వారి భాగస్వామ్యం ఉంది. ప్రియులరా, ఒక్క మాట వినండి. అంద్రేయ నడిపించింది పేతురును మాత్రమే, కానీ పేతురు సంపాదించింది కొన్ని వేల మంది. భాగస్వామ్యం ఎవరికి ఉంది? అంద్రేయకు ఉంది. తోడుగా ఉన్నవారు, నేను అతనిని తోడు చేసేతని. జ్ఞాన హృదయులు ఆయనకు కావాలి. మందిర నిర్మాణములో జ్ఞాన హృదయులు ఉన్నారు. వారెవరనగా ఉపదేశమును నిరాకరింపని వారు, దాన్ని అంగీకరించేవారు. వారెవరనగా, ఆ యవ్వనులు ఎవరనగా పరిచర్యలో నాయకులకు తోడుగా ఉండేవారు, పరిచర్యలో సహకరించేవారు. మౌనంగా నిలవబడి, బ్రదర్ నేనున్నాను, నువ్వు కానీ. శ్రమలో, సమస్యలో, తిరస్కారంలో జస్ట్ అలా పక్కన నిలబడ్డారు. నో ప్రాబ్లం బ్రదర్, నేనున్నాను, మీరు కానివ్వండి. అన్నా నేనున్నానన్నా, మీరు కానివ్వండి. మీరు చేయండి అన్న, నేను నిలబడతా. మీకు ఊరికి ఆసరాగా నిలబడతా, పక్కనుంటా.
మిమ్మల్ని బలపరుస్తా అంతే, మీరు కానివ్వండి, మీరు పని చేయండి అన్న. వెంకటరత్నమన్నతో మీకు అందరికీ తెలుసు, ఆయన మరణించేంత వరకు ఊరుకు వెంట తిరిగాడు ఆయన. రాన్ గారు జస్ట్ ఊరుకు వెంట ఉన్నాడు. దుబాయ్ వెళ్తే దుబాయ్, ఎక్కడికి వెళ్తే అక్కడ జస్ట్ అట్లా తోడుగా నిలబడ్డాడు. ఆయన ఉన్నంతకాలం అన్నకు చాలా ధైర్యం ఉండేదట, చాలా బలం ఉండేదట, చాలా ఆసరా ఉండేదట. ఏమీ అక్కర్లా, రాన్ గారు పక్కన ఉన్నారు, దట్స్ ఇట్. ఆ కొరత తీర్చలేంది తమ్ముడు, ఆ వెలితి మరెవరూ తీర్చలేరు తమ్ముడు, ఇప్పటికీ అంటాడు అన్నమాట. పిల్లరా, జ్ఞాన హృదయులు అంటే పరిచర్యలో సహకారులు, తోడుగా ఉండేవారు మాత్రమే కాదు. మూడవది చూడండి, 31వ అధ్యాయం 3వ వచనం. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మూడవది ఎవరో తెలుసా? వారు ఆత్మపూర్ణులు. జ్ఞాన హృదయులు అనగా వారు ఆత్మపూర్ణులు. ఆ ఆత్మపూర్ణుల లక్షణం చెప్పండి. దాని గురించి నేను ఆలోచించలేని సమయం లేదు. వాళ్ళ స్కిల్స్, వాళ్ళ నిపుణత దేని కొరకు వాడారు? ప్రభు కొరకు వాడారు. వారి నైపుణ్యాలు, వారికి ఉన్నటువంటి వివేకాన్ని, అక్కడ మరొక మాట ఉంది, విద్య అని కూడా ఉంది. వారి విద్యను ఎవరి కొరకు వాడారు? ప్రభు కోసం. వారి నేర్పరితనాన్ని ఎవరి కోసం వాడారు? ప్రభు కోసం వాడారు. మన పిల్లల విద్య, మన యవనస్తుల విద్య, మన విద్య ఆయన పరిచర్యకు ఏమైనా ఉపయోగపడుతుందా? మనకివ్వబడిన నేర్పరితనం, మనకివ్వబడిన నిపుణత దేవుని సేవలో ఏమైనా ఉపయోగపడుతుందా? వారి నిపుణతను, వారి నేర్పరితనాన్ని, వారి విద్యను ఆయన కొరకై ఉపయోగించారు. వారు ఆత్మపూర్ణులు. జ్ఞాన హృదయులు అనగా వారు ఆత్మచేత నడిపించబడేవారు, శరీర సంబంధులు కాదు సుమా. శరీరం చేత నడిపించబడేవారు కాదు సుమా. ఆయన మోషే మందిర నిర్మాణంలో ఆయన కోరుకున్న వారు, పనిచేసిన వారు, వారు రేపబడిన హృదయాలు కలిగిన వారు. అనగా గుడారాలలో వారి హృదయాలు రేపబడ్డాయి, వాక్యము చేత రేపబడ్డాయి. మాత్రమే కాదు, వారు జ్ఞాన హృదయులు. మూడవది చూడండి, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 25వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అనుంది. 25వ అధ్యాయం 9వ వచనంలో, 40వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. చూడండి మరొకసారి 40వ వచనం. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ హృదయం అని నేరుగా రాయబడలేదు, కానీ ఇలా చెప్పనివ్వండి, వినండి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వరుసగా ఒక 3 లేదా 4 సేవకులు మాట్లాడితే సాయంకాలానికి విపరీతమైన బడలికి వచ్చేస్తుంది. సాయంకాలానికి ఊరికి వింటే, కూర్చొని వింటే. ఎన్ని రోజులు కొండ మీద? 40 రోజులు. అన్నము లేదు, నీళ్ళు లేవు. వినండి, నా అంటే నేను తప్పైతే నన్ను సరిచేయండి, పర్లేదు. నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను. పలకల మీద ఆజ్ఞలు మాత్రమే రాశాడని నేను అనుకుంటున్నాను. 10 ఆజ్ఞలు. కొలతలు ఏమో, మూరెడు, తుమ్మకర్ర, దీనికి బంగారం, దీనికి సముద్ర వత్సల తోళ్ళు, దీనికి మేక వెంట్రుకలు,
ఏ ఏ వస్తువుకు ఏవి వాడాలో ఆయన 40 రోజులు ప్రసంగించాడు కొండ మీద. ఆ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా కిందికి వచ్చి బెసలేలకు అందించిన వాడెవరు? మోషే. ఎలా జ్ఞాపకం పెట్టుకొని ఉంటాడు? ఎలా గుర్తుండుంటుంది? ఇప్పటికీ నాకు తెలియదు మరి ఆయన ఏదైనా రెఫరెన్స్ వాడా, మరి దాని గురించి ఏమైనా వ్యాఖ్య నాకు ఎక్కడా కనపడలేదు. ఆజ్ఞలను పలకల మీద రాసుకుంటూ వచ్చాడు, కొలతలు ఎక్కడ రాశాడు ఏమో, ఎలా చెప్పింటాడు? మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇంత ఖచ్చితంగా కొలతలు, రూపము ఉన్నది ఉన్నట్టుగా పనివారికి మోషే చెప్పగలిగాడు అంటే ఎంత జాగ్రత్తగా విని ఉంటాడు, ఎంత జాగ్రత్తగా వినింటాడు వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని, ఆయన బోధను. అందుకనే ఇలా మాట్లాడినివ్వండి. వారి ఆత్మ సంబంధమైన హృదయం కలిగిన వారు, వారికి ఆత్మీయ విషయాలు వారికి జ్ఞాపకంలో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా బెసలేలుకు అందించినవాడు, పనివారికి అందించినవాడు. ఒకటి మీరు 40వ అధ్యాయంలో 40వ వచనంలో, 26, 30లో, 27, 8లో, సంఖ్యాకాండం 8, 4లో, అపోస్తుల కార్యాలు 7, 44లో, హెబ్రీ పత్రిక 8, 5లో ఇక్కడే ఉంటుంది. కొండ మీద కనుపరచబడిన రూపము చొప్పున కొలతలు ఏమాత్రము వీరకుండా వాటిని అర్థము చేసుకొని ఉన్నది ఉన్నట్టుగా వాక్యంపై మనసుంచి ఉన్నది ఉన్నట్టుగా కిందికి తీసుకురావటం ఎంత అద్భుతమైన సంగతి. ఈ మందిర నిర్మాణములో మోషే పాత్ర, నాయకుల పాత్ర, ఆత్మ సంబంధమైన హృదయము కలిగిన నాయకుల పాత్ర. ఆయన దగ్గర ఉన్న వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకువచ్చి ప్రజలకు అందించడం, కొలతను మార్చకుండా ప్రజల ప్రశంస కోసం కాదు వర్తమానాలు. వీఆర్ నాట్ మ్యాన్ ప్లీజర్స్. లాలించడానికి కాదు, సుఖాన్ని కలుగు చేయటానికి కూడా కాదు, మాటికి వారి చేత పిలువబడాలని శుతిమెత్తంగా చాతుర్యముతో తీయని మాటలు పలకటం కాదు. ప్రభువిచ్చిన వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకువచ్చి ఎవరికైతే అప్పగించమన్నాడో అలాంటి అప్పగించినటువంటి నాయకులు ఆనాడు మందిర నిర్మాణంలో ఉపయోగించబడ్డారు. కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చిందంటే కారణం మోషేనే. కొలత అటుపోలా ఇటుపోలా. ఫైనల్గా ప్రభు ఒక మాట అంటాడు నిర్గమకాండం చివరి అధ్యాయంలో. ప్రభు ఎలా చెప్పాడో అలా చేశాడు మోషే. చూడండి, ఒక్క వచనం చదువుకుందాం, తెలిసిన వచనమే. నిర్గమకాండం చివరి అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేశాను. ఆ ప్రకారము చేశాను, ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. 19లో అన్నాడు, మందిరము మీద గుడారము పరిచి దాని గుడారపు పైకప్పును వేశాను అన్నాడు. కింద రాయబడింది, కింద వచనాలు మరికొన్ని చోట్ల రాశాడు. కొండ మీద కనుపరచబడిన రూపము చొప్పున అలాగుననే చేశాను, ఆ ప్రకారమే చేశాను, అన్నిటినీ చేశాను. ప్రభు దగ్గర నుండి సమాచారాన్ని తీసుకొచ్చి ఉన్నది ఉన్నట్టుగా కరపకుండా చెరపకుండా ఏమిచ్చాడో అవే అందించిన ఆ ఆత్మ సంబంధులు, ఆ శ్రద్ధ కలిగిన హృదయాలు కలిగిన వారు మోషే మందిర నిర్మాణ పరిచర్యలో, మోషే మందిర నిర్మాణములో వారు ఉపయోగించబడ్డారు. మోషే కాలములో ఉన్న మందిరం, ఆ మందిర నిర్మాణములో ఈ ఆత్మ సంబంధులు ఉన్నారు. వాక్యమును కలపని వారు, వాక్యమును చెరపని వారు, ఏమైనా కలిపి బోధించని వారు, ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు లేఖనాన్ని అందించిన వారు నేడు కావాలి. మనకు సుకుమారంగా పలకాలి, శుతిమెత్తగా చెప్పాలి, తీయగా చెప్పాలి, ప్లీజ్ చేయాలి, సంతోషపరచాలి, వాళ్ళకు నెమ్మది కలిగించాలి, వాళ్ళకు నిమ్మలాన్ని కలుగు చేయాలి, వాళ్ళకు అనుకూలంగా చెప్పాలి. ఇది బయట ప్రజలు కోరుకుంటున్నారు. మానవుని కొలతలు ఏవీ లేవు.
బెసలేని కొలతలు లేవు, మోషే అభిప్రాయాలు లేవు, మోషే సొంత ఆలోచనలు లేవు, ఏ నిపుణత కలిగిన పనివాని యొక్క సొంత తలంపు లేదు. ఆయన ఏమి చెప్పాడో అది చేశారు. అదే ఆ మోషే మందిర నిర్మాణం, ఆ ప్రత్యక్షపు గుడారం. నేడు అట్టి ఆత్మ సంబంధమైన హృదయాలు కలిగిన వారు కావాలి. ముగ్గురిని చూసాం. మోషే కాలములో దేవుని మందిరం, ఆ మందిర నిర్మాణంలో ముగ్గురి పాత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారెవరు? రేపబడిన హృదయాలు. అనగా వర్తమానాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? గుడారాలకు తీసుకెళ్లారు. గుడారాలకు తీసుకెళ్లారు. తీసుకుపోయిన వర్తమానం వారి గుడారాలలో వారి హృదయమును రేపింది, వారి నిర్ణయాలపై ప్రభావాన్ని చూపించింది, వారి సొమ్ముపై, వారి ధనముపై కూడా ప్రభావాన్ని చూపించింది. మోషే మందిర నిర్మాణంలో జ్ఞాన హృదయులు ఉన్నారు. ఎవరు జ్ఞాన హృదయులు? ఉపదేశమును నిరాకరించని వారు, మాట్లాడుతూ ఉండగానే వాక్యాన్ని అంగీకరించేవారు. ఎవరు జ్ఞాన హృదయులు? సేవలో, పరిచర్యలో సహకారంగా ఉండటానికి పిలువబడిన వారు. నాయకులు కాదు సుమా, నాయకుల గురించి తర్వాత మనం చివరిలో ఆలోచన చేశాం. సహకారులుగా ఉండటానికి పిలువబడిన వారు, వారి స్థానాలను గుర్తెరిగి తిరగబడకుండా జీవితకాలం మౌనంగా నాయకత్వాన్ని వెంబడించేవారు జ్ఞాన హృదయులు. ఆత్మపూర్ణులు జ్ఞాన హృదయులు. మాత్రమే కాదు, నాయకులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన హృదయాలు కలిగిన వారు. దేవుని దగ్గర నుండి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకువచ్చి ప్రజలకు అందించిన నమ్మకమైన నాయకులు, ఆత్మ సంబంధమైన హృదయాలు కలిగిన వారిని మందిర నిర్మాణములో ఆయన ఉపయోగించారు. ఆయన చేత వాడబడ్డారు. అద్భుతమైన మందిర నిర్మాణం జరిగింది. యాకోబు దేవుని మందిరం, మోషే దేవుని మందిరం. ప్రభుచితమైతే రేపు ఉదయకాలం దావీదు కాలంలో దేవుని మందిరం, సాయంకాలం జెరుబ్బాబెలు కాలంలో దేవుని మందిరాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. దేవుడి కొద్ది తలంపులు మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక.